ఆశీర్వదించును గాక. ఆమెన్ ఆమెన్. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అమ్మ వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వందనాలమ్మా. ప్రభు పరిశుద్ధ నామానికి ఈ ఉదయకాల సమయమున ఏకంగా కూడిన మనము వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. రండి, వాక్య భాగం చదువుకుందాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2వ వచనం మాత్రం చదువుకుందాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2వ వచనము. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలను రాటంకంగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్ము. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభునామానికి స్తుతి చెల్లిద్దాము. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమాను, జీవమాయే యెహోవా దేవుని పవనాన మమ్మును తించుమా. నా అంతరంగములో వసించు నో సమస్తమా, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభునామాన్ని మనపూర్వకంగా స్తుతిస్తాము, మహిమపరుస్తాము, ఘనపరుస్తాము. మహోన్నతుడైన ప్రభు, జీవం కలిగిన ప్రభు, నిరంతరము మనల్ని ఏలే ప్రభు, తోడయండి కాచి కాపాడుతూ మన జీవితాలలో ముందుకు నడిపిస్తుంటున్నటువంటి ఆయనను నిరంతరము స్తుతి స్తోత్రములు చెల్లించు వారంగా ఉండవలెను. ప్రభునామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ సమస్త మహిమగంత ప్రభావంలో ఆయనకి చెల్లినట్లుగా మన జీవితాలలో ముందుకు సాగవలసి ఉంటుండగా, ఆ రీతిగానే నిత్యము ఆయన కీర్తి మన నోట ఉండునట్లు, నిత్యము ఆయనను స్తుతించే వారంగా ఉండునట్లు మన జీవితాలలో ముందుకు సాగుదాము. ఆయనే మనకు సమస్తమై ఉంటుండగా అట్టి ప్రభువుని ఎల్లప్పుడూ మనము స్తుతించు వారంగా ఉందాము, సన్నతించు వారంగా ఉందాము, మహిమపరచు వారంగా ఉందాము, ఘనపరచు వారంగా ఉందాము. నిత్యుడైన మా ప్రభువు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయం మాకు అనుగ్రహించినారు, సన్నిధి మాకు అనుగ్రహించినారు, సహవాసంలోకి నడిపించుంటున్నారు తండ్రి. స్తోత్రాలనైనా మేమేమైంటున్నామో కేవలము మీ కృప వలన ఇంటుండగా నా తండ్రి, ఈ సమయంలో మీరే ఆది అంతమై ఉండి నడిపించి సహాయం చేయమని వేడుకుంటూ, ఈ అల్పురాలిని సేవకురాలిని నా తండ్రి మీ సిలువ చాటును మరుగుపరిచి మీ నోటి బూరగా మాత్రము వాడుకొని మిమ్మల్ని మీరు మహిమపరుచుకొని ఘనపరుచుకొని మా తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లినట్లుగా మా సమస్తమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. రండి, మరి వాక్యములోనికి దేని సన్నిధి మనకు అనుగ్రహించుంటుండగా ఆ వాక్యంలోనికి ధ్యానంలోనికి ప్రవేశిస్తాము. చదువుకున్న వాక్య భాగములు మరి ఇక్కడ ప్రభు సెలవిస్తుంటున్నట్లుగా యెహోవా సెలవిస్తున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిము. నీ గుడారపు స్థలము, మరి ఆది కాలమున గుడారాలే నివాస స్థలంలో ఉంటుండగా ఈనాడు మనము కూడా
ఎంత అత్యున్నతమైనటువంటి వైభవంతో కూడినటువంటి గృహాలలో ఉన్నా కూడా అవి గుడారాలతో సమానము. ఎందుకంటే అవి శిథిలమైపోయే గుడారాలు భూమి మీద. మన జీవితాలు అశాశ్వతములై ఉంటుండగా మన నివాసాలు కూడా పోయే గుడారాలు. ఈనాడు మనం చూస్తున్నటువంటి గుడారాలు మరి సర్కస్ గుడారాలు చూస్తుంటున్నాము. మరి సంచారకుల గుడారాలు చూస్తుంటున్నాము. సంచారకులు పల్లె పల్లె పట్టణం తిరుగుతూ చిన్న చిన్న గుడారాలు వేసుకొని వారి జీవిత యాత్ర కొనసాగించడానికి ప్రయాసపడుతుంటున్నారు. గుడారం సర్కస్ వారేమో మరి ఆ గుడారాల తెరలు అవసరాన్ని బట్టి పట్టణాలు, పల్లెలు, జనసమూహము దాని క్యాలిక్యులేషన్ బట్టి గుడారాలు పెద్దవి గాను, చిన్నవి గాను చేసుకొని మరి విందులు ప్రజలకు వినోదాలు కలిగించటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక జీవిత విధానమై ఉంటున్నది. ప్రభువు మన తెరలు, మన గుడారపు తెరలు, మన నివాస స్థలాలు మరి గొప్ప చేసుకోవటానికి, వ్యాపింప చేయటానికి, విస్తరింప చేసటానికి, కేవలం మనం వైభవం చాటటానికో, మన స్థితిగతులు తెలియచేయటానికో, మనము గొప్పవారమని చెప్పుకోవటానికో ప్రభు సెలవివ్వటం లేదు. గుడారపు వంటి జీవితాలు, అశాశ్వతమైనటువంటి జీవితాలలోని ఈ భూమి మీదనే గొప్పగా మరి జీవించాలని, మరి ఫలించాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. ఆ వైభవం అంతా కూడా దేవుని గురించినటువంటి ఫలింపు. ఆ ఫలింపు మరి ప్రభువు ఆశించినట్లుగా, ప్రభువు కోరుకున్నట్లుగా తన స్వరూపంలో నరులను సృష్టించింది. తన పోలిక చొప్పున సృష్టించింది. దీవించి ఆశీర్వదించింది. ఫలించి అభివృద్ధి చెందండి, భూమిని నిందించండి అన్నది కేవలము సంతానంతో నిండింప చేయటం అన్నది దేవుని ఉద్దేశం కాదు. ఆయన పోలికలో, ఆయన స్వరూపములు అంటే అలాంటి నీతి కలిగి, అలాంటి గొప్ప జీవితం కలిగినటువంటి, దేవుని పోలినటువంటి నరులు వృద్ధి చెందాలని, ఆయన సంతానము ఆయన పోలికలో వృద్ధి చెందాలని, అటువంటి జీవితము భూమి మీద ఉన్నంత కాలంలో సంపూర్ణంగా మరి ఫలించి అభివృద్ధి చెందాలన్నది దేవుని ఉద్దేశము. అలాంటి వారితో భూమి నిండి ఉండాలన్నది దేవుని ఆశ ఉంటున్నది, దేవుని చిత్తం ఉంటున్నది. దృష్టిలో దుర్మార్గుల చేత వలన కాదు, పొట్టు గాలికి ఎగిరిపోయే పొట్టు వలె ఉండేవారి వలన మరి భూప్రపంచం అంతా కూడా నిండి ఉండాలని దేవుడు ఆశించటం లేదు. దేవుని యొక్క చిత్తము తన పోలికలో, తన స్వరూపంలో, తన జీవితాన్ని అనుసరించి తను కోరుకున్న మార్గంలో ముందుకు సాగాలని ప్రభు ఇస్తుంటుండగా అటువంటి వారిని ఫలింప చేయాలని దేవుని యొక్క ఆశ ఉంటున్నది, దేవుని యొక్క కోరిక ఉంటున్నది. అందుకే మొదటి కీర్తనలు మొదటి అధ్యాయంలోని ప్రభు తెలియచేసినటువంటి పరిశుద్ధ సత్యం ఏంటంటే, యెహోవా దివారాత్రంలో ఆయన ధర్మశాస్త్రముందు ఆనందించుతూ దివారాత్రంలో ధ్యానించువాడు నీటి కాలువల ఎవరన్నా నాటబడి ఆకువాడక తన కాలమందు పరిమితి చెట్టు వలె ఉండును అంటున్నాడు. అలా అభివృద్ధి చెందటం అనేది దేవుని సహవాసంలో, దేవుని నిత్యమైనటువంటి దేవుని సన్నిధానంలో జీవించి ఫలించాలని, అభివృద్ధి చెందాలని ప్రభు ఆశిస్తుంటున్నాడు, కోరుకుంటున్నాడు. మరి అదే కీర్తనలో దుష్టులు ఎలా ఉంటారంటే గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు అంటున్నాడు. దాని ఉనికి దాన్ని ఎరగకుండా మరి ఆ పొట్టుకి ఎలాంటి ప్రాధాన్యత లేనటువంటి జీవితాలు కలిగినటువంటి మానవుల చేత నింపబడాలని ప్రభు ఆశించటం లేదు. కానీ సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, నీతి కలిగినటువంటి, ఆయనను పోలిన ఆయన స్వరూపంలో జీవించే జీవితం మాత్రమే భూమి నిండి ఉండాలని ప్రభు ఆశిస్తుంటున్నాడు. అందు నిమిత్తమే ప్రభువు మనుషులను చెట్లతో పోల్చి ఉంటున్నాడు. ఆ చెట్లలాగా ఫలించాలని, సమృద్ధిగా ఫలించాలని, విస్తారంగా ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటువంటి సంబంధమైన మన గుడారాలు, మన నివాస స్థలాలు నింపబడాలని ఆశిస్తుంటున్నాడు. నీతిమంతుల గుడారాలుగా వర్ధిల్లాలని ఆశిస్తుంటున్నాడు. దేవుని పోలిన స్వరూపంలోని కుమారుల చేత నింపబడాలని ఆశిస్తుంటున్నాడు. అందు నిమిత్తమే మరి దేవుడు మన గుడారాలను, మన నివాస స్థలాలను విస్తరింప చేసుకోమంటున్నాడు, పొడుగుగా చేయమంటున్నాడు, వ్యాపింప చేయమంటున్నాడు.
వ్యాపింప చేసుకోమంటున్నాడు. ఆ గుడారాలు, అందులో నివసించే జనాంగం అంతా కూడా దేవుని స్తుతించేవారుగా, మహిమపరిచేవారుగా ఉండాలని, మంచి వారితో, నీతిమంతులతో నింపబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం చూస్తుంటున్నాము. మరి న్యాయాధిపతులు 9వ అధ్యాయం 8వ వచనం నుండి చూస్తే అక్కడ చెట్లన్నీ కూడా తమకు రాజుగా చేసుకోవాలనని మొట్టమొదటిసారి ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒలివ చెట్టు ఏమంటుందంటే, దేవుని మానవులను సన్మానించుదు, నా తైలమును ఏకమాని నేను రాజునై అటు ఇటు ఊగటానికి నేను రాజు కావాలనా అంటుంది. మరి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి నీవు మాకు రాజు వేయడమని కోరుకుంటున్నప్పుడు ఆ అంజూరపు చెట్టు ఏమంటుందంటే, నా మాధుర్యమును నా మంచి ఫలములను ఇవ్వకుండా నేను ఇటు అటు ఊగుతూ రాజుగా ఉండాలని ఉండవలనా అని ప్రశ్నిస్తూ ఉంది. ద్రాక్షవల్లిని ప్రశ్నించినప్పుడు మీరు మాకు రాజుగా ఉండండి చెట్లకని అడిగినప్పుడు, దేవుని మానవులను సంతోషపెట్టు, ఈ నా ద్రాక్షరసముని ఇయ్యక నేను రాజునయ్యండి ఇటు అటు ఊగటానిక అన్నటువంటి ప్రశ్న. చెట్లు మరి అంత శ్రేష్టమైనటువంటి, సంపూర్ణమైనటువంటి బాధ్యత కలిగినటువంటి, దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి, తమకు ఏ ఉద్దేశంతో తమను దేవుడు ఈ లోకంలో కలుగ చేశాడు, ఆ ఉద్దేశంలో సంపూర్ణంగా నెరవేర్చవాలన్నటువంటి ఉద్దేశాన్ని చెట్లే కలిగి ఉంటుండగా, మానవులమైనము చెట్లతో పోల్చడానికి కారణం అదే అయితుండగా, మానవులమైన మనం కూడా ఆ చెట్ల వల్లే సంపూర్ణంగా ఫలించాలని ప్రభు ఆశిస్తుంటున్నాడు. అటువంటి జీవితాలు జీవించాలని ఆశిస్తుంటున్నాడు. అలాంటి ఫలభరితమైనటువంటి జీవితం ప్రభు కోరుకుంటున్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తుంటున్నటువంటి వాక్య భాగంలో 54వ అధ్యాయంలో మరి ప్రభు సంబోధిస్తున్నటువంటి ఆ సంబోధన అన్నది చాలా దురదృష్టకరమైనది, చాలా వేదంతో కూడింది, చాలా భారంతో కూడింది, దుఃఖాన్ని, ఆయాసాన్ని కలుగచేసేది, మరి ఇన్సల్టింగ్గా, హరాసింగ్గా ఉండేటటువంటి పిలుపది. గొడ్రాల పిల్లలు కనని దాన, గొడ్రాల పిల్లలు కనని దాన. ప్రభు ఆశించినట్లుగా గొడ్రాలై ఉంటున్నది. ప్రభువు పుష్పించి ఫలించి మరి ఆ ఫలభరితమైనటువంటి జీవితాలతోటి భూమి నిందించాలని మరి ప్రభు కోరి ఉంటుండగా, ఇది గొడ్రాలై ఉంటున్నటువంటి గొడ్రాల పిల్లలు కనందాన అన్న సంబోధన మనకు వినిపిస్తూ ఉంది. ఇది ఆనాడు ఇశ్రాయేలీలకు సంబంధించి, యెరూషలేముకు సంబంధించినటువంటి పిలుపైనప్పటికీ ఈనాడు మనతో కూడా ప్రభు అదే మాట్లాడుతున్నాడు. మనల్ని కూడా అలాగే సంబోధిస్తుంటున్నాడు. మనల్ని పరిశోధించుకోవాలి. ప్రభువు ఏ చిత్తంతో మనల్ని భూమి మీద మనకు జీవితాన్ని ఇచ్చాడో, జీవాన్ని కలగచేశాడు. మరి అటువంటి జీవితాంతోనే మనము జీవించగలుగుతుంటున్నామా, లేకపోతే ప్రభు మనల్ని చూసి గొడ్రాల పిల్లలు కననిదానా అన్నటువంటి సంబోధన మన ఎడల కలిగి ఉంటున్నాడా, పిలుస్తూ ఉంటున్నాడా? మరి అటువంటి దైన్య స్థితిలో ఉన్నటువంటి విషయమైనప్పటికీ కూడా ప్రభు ఏమంటున్నాడంటే, తన అభయహస్తం చాపుతుంటున్నాడు, తన పొడవైన జీవం కలిగిన హస్తము చాపుతుంటున్నాడు. యెషయా 59:1 వచనంలో సెలవిచ్చినట్లుగా, రక్షింపనేరకుండినట్లు నా హస్తము కొరత కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఈ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను. అవునండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును ప్రభు, నా హస్తం ఎప్పుడు, నా అభయ హస్తం ఎప్పుడు చాపి ఉంటున్నది. నీ నివాసము, నా నివాసము, మన నివాస స్థలములు సంపూర్ణంగా మరి దేవుని కుమారుల చేత నింపబడినటువంటి నివాస స్థలాలుగా ఉండాలని ఎల్లప్పుడూ ప్రభు ఇచ్చించిన వాడై, అటువంటి పాపభరితమైన జీవితంలో ఉన్నట్లయితే తన చాపినటువంటి తన దక్షిణ హస్తము రక్షింపనేరక ఉండకుండా ఉండేటటువంటి ఆ హస్తంతో ప్రభు మిమ్మల్ని ఆదుకుంటానని అభయం ఇస్తుంటున్నాడు. ఈనాడు నువ్వు గడ్రాలు అయితే, ఈనాడు నువ్వు పిల్లలు కన్నదానివైనా కూడా ప్రభు ఏమంటున్నాడంటే, నిన్ను సంపూర్ణంగా
నీ నిన్ను ఆశీర్వదించి ఫలింపచేస్తానంటున్నాడు. నువ్వు జయగీతం ఎత్తుము, పాట పాడుము, ఉత్సాహించుము, సంతోషపడుము. ప్రసవ వేదన అంటే ఏంటో ఎరగని దానివా నీవు ఈనాడు నీకు ప్రసవ వేదన కలగచేసి సంపూర్ణమైనటువంటి ఫలములు ఫలించేదానిగా చేస్తానంటున్నాడు ప్రభు. జయకీర్తనైతే ఆనందించంటున్నాడు. నీ పిల్లలు సంసారి పిల్లల కంటే, విడవదాని పిల్లల కంటే ఎక్కువ, విడవబడిన దాని పిల్లలు ఎక్కువ అవుతారు అని ప్రభు సెలవిస్తుంటున్నాడు. గొప్ప ఆత్మీయ బలాన్ని, ఆత్మీయ శక్తిని, ఆత్మీయ జీవితాన్ని ప్రసాదించడానికి ప్రభు ఉద్దేశించింది. మరి ఈ హెచ్చరికను, ఈ ఆదరణను ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు, హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఆదరణకరమైన తన హస్తం తోడుగా ఉంటుందని ఆత్మీయంగా బలపరుస్తుంటున్నాడు. ఈ జీవితాన్ని గురించి మనము 49వ అధ్యాయంలో కూడా యెషయా గ్రంథము 49, 19, 20లో కూడా చూస్తుంటున్నాము. నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను, వీటి స్థలములకు నాశనం చేయబడిన భూమియు వారికి ఇరుకుగా ఉండును. నిన్ను మిరింగి వేసిన వారు దూరముగా ఉందురు. నీవు సంతానహీనురాలు అయినప్పుడు నీకు పుట్టిన కుమారులు, ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు. థ్యాంక్ యూ. మరి నీవు సంతానహీనురాలమైనప్పుడు అట్లాంటి స్థితిలో నుండి ప్రభువుని హెచ్చించి ఆశీర్వదించి నీకు సంతానం కలగచేస్తే అటువంటి పిల్లలు ఏమంటున్నారంటే, మరి ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, విశాలమైన స్థలం మాకిమ్మని అడిగేటటువంటి పరిస్థితిని కలగచేస్తాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి జీవితంలో మన స్థితిలో, ఇటువంటి స్థితిలో మనం ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన నివాస స్థలాలు, అశాశ్వతమైన ఈ నివాస స్థలాలు భూమి మీద ఉండగానే మరి అటువంటి అస్థిరమైనటువంటి జీవితము కలిగినటువంటి వారం అయినప్పటికీ కూడా సంపూర్ణంగా బ్రతికినంత కాలము, దేవుడు మన దినాలు లెక్కించినంత కాలము సంపూర్ణంగా ఫలించాలని ప్రభు ఆశిస్తుంటున్నాడు, కోరుకుంటున్నాడు. గొడ్రాల అనిపించుకోవటానికి, పిల్లలకి కనందాన అనిపించుకోవటానికి ఏ ఏ వివాహిత స్త్రీకైనా అది చాలా కంటకప్రాయంగా ఉంటుంది, చాలా వేదన కలగచేస్తుంది, చాలా బాధ కలగచేస్తుంది, అవమానం కలగచేస్తుంది, మరి ఎంతో కృంగిపోయేటటువంటి పరిస్థితి కలగచేస్తుంది. తన కడుపు ఫలించాలనే కోరుకుంటుంది. ఎటువంటి ఏ స్త్రీ అయినా, వివాహిత స్త్రీ ప్రతినిత్యం కోరుకునేది తన కడుపు ఫలించాలనే. కానీ అటువంటి ఫలితాలు లేనప్పుడు, అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆశ్రయించవలసినటువంటి హన్నా మనకు సాదృశ్యంగా, ఉపమాన రీతిగా, లేకపోతే మన మార్గం తెలియచేసే విధానంగా హన్నాను గురించి వ్రాయబడింది లేఖనాలలో. ఆమె ఘోరంగా అవమానింపబడుతున్నటువంటి సందర్భంలో భర్త ప్రేమిస్తున్నట్టు రెండింతలుగా ప్రేమించేటటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ భర్త ప్రేమ కంటే దేవుని నుండి పొందేటటువంటి ఆ ఫలము ఫలించాలని ఆశించిన హన్న దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని, ప్రార్థించి, వేడుకొని, గోజాడి, కన్నీళ్లతో మరి ప్రభువు నుండి ఆ ఫలితం పొందినటువంటి స్త్రీగా మనం చూస్తుంటున్నాము. అనునిత్యము ప్రభు కోరుకుంటున్నటువంటి ఈ వాక్య భాగము మన నివాసాలు విస్తారంగా, మితంగా విస్తరింప చేసుకోవటానికి, ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని గురించి కాదు, కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితాలు. ఈ జీవితాలు ప్రభు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే మందిరాల్లాగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ గుడారము ఈ ప్రభు మందిరం కావాలని కోరుకుంటున్నాడు. ఈ గుడారం గురించినటువంటి లేఖన భాగము మనము నిర్గమకాండం ద్వారా వెళ్తే చాలా శ్రేష్టమైనటువంటి మందిర నిర్మాణం గురించినటువంటి, గుడార నిర్మాణంలో ప్రభు సెలవిచ్చినటువంటి మాటలు, లేకపోతే మోషేను సీనాయి పర్వత శిఖరానికి తీసుకుపోయి ఆ మందిరం యొక్క నిర్మాణాన్ని గురించి తెలియచేసినటువంటి విషయాలలో మరి ఇక్కడ మనము చూడవలసినటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి విషయము చూద్దామండి. అదే 26వ అధ్యాయము నిర్గమకాండము
26వ అధ్యాయము మొదటి నుండి చూస్తే మనకు మొదటి వచనంలో నీవు 10 తెరలతో ఒక మందిరము చేయవలను అన్న వాక్య భాగం నుంచి మొత్తం అధ్యాయం అంతా కూడా ఆ తెరలను గురించి వ్రాయబడింది. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో నీ తెరలు నిరాటంక కొనసాగనివ్వని ప్రభు అంటున్నాడు. 30వ అధ్యాయంలో మనం చూస్తే 26వ నిర్గమకాండము 26వ అధ్యాయము 30వ అధ్యాయంలో చూస్తే 26వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని కోరిక చొప్పున మందిరమును నిలవబెట్టవలెను. మరియు నీవు చదవమ్మా 26, 31 వచనం నుండి చదువు. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను. ఆమె చదవమ్మా. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ మరి ఇక్కడ ప్రాధాన్యతమైనటువంటి విషయంగా మనకి ఏం కనిపిస్తా ఉందంటే ఆ మందిర నిర్మాణంలో నీళ్ళ ధూమ్ర రక్తవర్ణము గల ఒక అడ్డ తెరను సన్నపు నారతో పేర్చి సన్నపు నారతో చేసి దాన్ని అడ్డ తెరగా నిర్మించవలెను అంటున్నాడు. మరి ఈ అడ్డు తెర అన్నది ఏం రాయబడిందంటే ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయను అన్నాడు. మందిర నిర్మాణంలో అడ్డుతెర ఒకటి నిర్మించబడింది. ఆ అడ్డుతెర అన్నది శ్రేష్టమైనటువంటి నీల ధూమ్ర రక్తవర్ణం కలిగినటువంటి అడ్డతెర. ఇది రాజరికాన్ని సూచిస్తూ ఉంది, ప్రభువును సూచిస్తూ ఉంది. ఆ మందిరంలో అడ్డుతెరగా నియమించబడినటువంటి ఈ అడ్డుతెర మరి అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుతెరగా ఉన్నటువంటి తెరను మనం చూస్తుంటున్నాము. ఆ తెర అన్నది మరి యేసుక్రీస్తు ప్రభు ఏంటుండగా మనము చూస్తున్నటువంటి, లేకపోతే ప్రభు మనకు కనపరిచినటువంటి విధానంగా ప్రభు మన కోసం ఈ లోకంలోకి ప్రవేశించినప్పుడు, ఈ లోకంలో మన తన జీవిత యాత్రను కొనసాగినప్పుడు, ఆఖరి దినాలలో ప్రభు అప్పగింపబడి మరి శిలువ మరణం నొందినటువంటి దినాలలో ఆ అడ్డుతెర తొలగింపబడి నిలువుగా చీల్చబడి ప్రభు మరణించినప్పుడు మరి ఒక మార్గము సిద్ధపరచబడింది, ఏర్పరచబడింది. విశాలమైనటువంటి మన దేవుని దేవాలయంలో విశాలమైనటువంటి స్థలము ఏర్పరచబడింది. అతి పరిశుద్ధ స్థలానికి పాత నిబంధన కాలంలో దేవుని సేవ చేయనప్పుడు ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి మరి బలులను అర్పించేవాడు. ఈ ప్రభు ఏర్పరిచినటువంటి ఆ మార్గము ఆ అడ్డుతెర రాజరికానికి మరి చిహ్నమై ఉంటున్నటువంటి, రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఉంటున్నటువంటి మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ మరణం ద్వారా ఆ తెర చీల్చబడి మార్గం సరళం చేయబడింది. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ప్రభు సిద్ధపరిచినటువంటి మార్గమై ఉంటున్నది. మరి అటువంటి తెరలు తొలగించబడి మన జీవితాలు ప్రభు ఏమంటున్నాడంటే మందిరంతో సమానం అంటున్నాడు. ఆ మందిరము ఎంత పరిశుద్ధంగా ఉండాలో అలాంటి పరిశుద్ధత కలిగినటువంటి మందిరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములోనికి ప్రవేశించినాక ఆఖరి దినాలలో, అంత్య దినాలలో మరి దేవాలయంలోనికి ప్రవేశించినప్పుడు ఆ దేవాలయంలోని దుస్థితిని చూస్తుంటున్నాడు. అతి పరిశుద్ధంగా ఉండవలసినటువంటి ఆ దేవాలయం
పాడు చేయబడినటువంటి దేవాలయంగా రూకలు అమ్మేవారితోటి, గువ్వలు అమ్మేవారితోటి, రూకలు మార్చుకునే వారితోటి, మరి వ్యాపారం చేయవారితోటి నిండి ఉంటున్నటువంటి ఆ దేవాలయంను చూసి ప్రభువు వారిని రోషం కలిగిన వాడే, కోపం కలిగిన వాడే వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి లేఖన భాగం మనకు తెలియచేస్తా ఉంది. ప్రభు అదే కోరుకుంటున్నాడు. ఆయన దేవాలయమై ఉంటున్న మనలను, ఆయన మందిరమై ఉంటున్న మనలను, ఆ గుడారమై ఉంటున్న మనలను సంపూర్ణంగా ప్రభు నిమిత్తం వాడబడటానికి అతి పరిశుద్ధంగా ఉండాలని ప్రభు ఇష్టిస్తుంటున్నాడు, కోరుకుంటున్నాడు. అందుకే నా మందిరము, నా దేవుని మందిరము ఏమిటిగా మార్చబడిందంటే దొంగల గుహగా మార్చబడి ఉంటున్నది అంటున్నాడు. అలాంటి వాటి నిమిత్తము ప్రభు మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? అటువంటి నివాసాలు మనము కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటువంటి ప్రభువును స్తుతించి ఆరాధించబడేటటువంటి స్థలం కావాలనుకుంటున్నాడు. ఆ స్థలం విశాలపరచబడాలని అనుకుంటున్నాడు ప్రభు. అటువంటి జీవితాలలో మన ఈలోక సంబంధమైనటువంటి జీవితములు భూమి మీద నివసించినప్పటికీ, అశాశ్వతమైనటువంటి జీవితం అయినప్పటికీ, గుడారాలాగా శిథిలమైపోయే నిర్మాణం కలిగినప్పటికీ కూడా ఆ గుడారాలు ఏం కావాలని కోరుకుంటున్నాడు? మందిరాలు కావాలనుకుంటున్నాడు. పరిపూర్ణమైనటువంటి మందిరాలు కావాలనుకుంటున్నాడు. అట్టి స్థితిని వారికి దయచేసి ఉంటున్నాడు. ఆ స్థితి నుండి వారు కోల్పోయి, వారు తమ దేవుని నుండి తొలగిపోయి, తప్పిపోయి అనేక మార్లు దుష్కార్యములు చేసి దేవునికి విరోధంగా జీవించినటువంటి జీవితాలు మనం చూస్తుంటున్నాము. అట్టి జీవితాల నుండి మన జీవితాలకు విడుదల చేయాలని, విమోచన చేయాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోకి వచ్చినటువంటి పరిస్థితులలో మరి మనకు రక్షణ చేస్తుంటున్నాడు. ఆయన పొందిన మరణం ద్వారా మరి మనకు రక్షణ చేస్తుంటున్నాడు. మన పాపములను మనకు దూరపరిచి ఉంటున్నాడు. ఎందుకు మనల్ని ఆ విధంగా రక్షించడానికి ప్రభు సిద్ధపడి ఉంటున్నాడు అంటే, రక్త ప్రోక్షణ వలన తప్ప పాప క్షమాపణ కలగదు, విమోచన కలగదని. అంతవరకు మనం ఏ స్థితిలో ఉంటామంటే గొడ్రాల్లాగా ఉంటాము, పిల్లలు కనని వారిలాగానే ఉంటాము. ఆ స్థితిలో నుండి మరి రక్షింపబడటానికి, మరి విమోచింపబడటానికి, విడుదల కావటానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. పడమటికి పెంతో ఎడము మనకు పాప ములకునంత ఎడము కలుగా చేసి ఉన్నాడు. ఆ కృపోన్నతుడు ఎడము కాని చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనస. అవును, మన పాపములను, మన దోషములను బట్టి మనల్ని శిక్షింపక రక్షించడానికి ఈ లోకములోకి వచ్చి పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా మన పాపములను ఎడమ చేస్తుండగా, అట్టి ప్రభువుకు మనము కూడా ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో, ఆయన మహిమతో నింపబడటానికి, జీవించడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకొని ఉంటుండగా, అట్టి జీవితమే ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. మన నివాస స్థలాలు అంత గొప్పగా ఉండాలని, అంత ఆత్మీయంగా ఉండాలని, అంత అభివృద్ధి చెందాలని, విస్తరించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇది నీతిమంతుల రాజ్యమై ఉండాలని ప్రభు ఉద్దేశ్యము. భూమి మీద ఉండగానే నరులు నీతిమంతులుగా మారాలని ప్రభు ఉద్దేశించుంటున్నాడు. ఆ భూమి ఎలాంటి వారితో నిండి ఉండినప్పటికీ ఎట్టి భేదం లేకుండా ప్రభుని అంగీకరించిన వారికి ఎలాంటి వారైనా, గల్తీ పత్రికలు చెప్పబడినట్టుగా ఎలాంటి వారైనా కూడా, స్త్రీ కానీ, పురుషుడు కానీ, దాసుడు కానీ, యజమానుడు కానీ, మరి హెల్లెనీయులు కానీ, ఎవరైనా కానీ మరి ప్రభుని అంగీకరించితే, ఆయన విశ్వాసంలో ప్రబలైన వారంతా
ఆయన కుమారులై ఉంటారని ప్రభు సెలవిస్తుంటున్నాడు. అటువంటి స్థితిలోనికి ఈ రక్షణ కార్యం వలన ప్రభు మనకు నడిపించుంటుండగా దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూద్దాము. ఆఖరి వచనాలలో 2వ అధ్యాయము 22వ వచనం చూడండమ్మా. ఎఫెసీ పత్రిక మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఇండుటకు కట్టబడుచున్నారు. ప్రభువు తన కార్యం వలన చేసినటువంటి ప్రక్రియ ఏంటంటే, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయనతో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమైండుటకు కట్టబడి ఉంటున్నారు. ఆ నివాస స్థలాలే ప్రభు వర్ధిల్లాలని కోరుకుంటున్నారు, విశాలపరచబడాలని కోరుకుంటున్నారు. మీ నివాస స్థలములను విశాలపరచుకోండి అంటున్నాడు. మధ్య ఉన్నటువంటి ఆ తెర తొలగిపోవటానికి ప్రభు ఏర్పరిచినటువంటి కార్యం ఏంటుండగా మన నివాస స్థలాలన్నిటి ఆత్మ మూలంగా దేవునికి ఆలయంగా కట్టబడాలి, దేవునికి నివాస స్థలంగా కట్టబడాలి. ఇది జరగటానికి గురించి పౌలు వివరిస్తుంటున్నాడు ఏఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో సంపూర్ణంగా. ఎలాగా అన్యజనులమైనటువంటి మనం అంటే అన్యజనులు ఎవరు? ప్రభువుని ఎరగని ప్రతి వారు అన్యజనులే, ప్రభువుని విశ్వసించని ప్రతి వాడు అన్యజనులే, కుమారులుగా ఎంచబడరు, వాళ్ళు అన్యజనులుగానే ఎంచబడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అటువంటి వారి కోసము ప్రభు ఈ లోకంలో అడ్డుగోడను అడ్డు తెరను తొలగించడానికి ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రభు ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందనగా అదే 2వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, కాబట్టి మనం మీదట పరజనులు పరదేశులను ఎండక పరిశుద్ధులతో పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు అని సెలవిస్తా ఉంది. ప్రభు యొక్క దృక్పథం అంతా కూడా, ప్రభు యొక్క ఆలోచన అంతా కూడా, ప్రభు భూమి మీద అంత శ్రేష్టమైనటువంటి ఏదేను తోటను నిర్మించి మొట్టమొదటిగా ఆదాము హవ్వలను అందులో ఉంచటం అన్నది దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నిర్ణయం కనిపిస్తూ ఉంది. అతి పరిశుద్ధమైనటువంటి జీవితాలలోనే మన మనుగడ ఉండాలని ప్రభు ఆశించి ఉంటున్నాడు. ఏ పాపము ఎరగని ఆదాము హవ్వలను మొదట నిర్మించి ఉంటున్నాడు. అటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలన్న ఉద్దేశం కలిగినటువంటి ప్రభు పాపము లోకంలోకి ప్రవేశించడంతోనే మరి దానికి సంపూర్ణంగా విమోచన విడుదల కలుగ చేయాలన్నటువంటి ప్రభువుని చేత మరి మన ముందు ఉంటున్నాడు. ఆయన ఆశ, ఆయన కోరిక, ఆయన చిత్తం నెరవేర్చబడటానికి ప్రభు తన సంపూర్ణమైనటువంటి ఆధిక్యతను, ఆధిపత్యాన్ని వదిలిపెట్టి దాసుని స్వరూపం ధరించుకొని మన మధ్య రావటానికి కారణం అదే. మనము పాపానికి దాసులమై ఉంటున్నటువంటి మనము సంపూర్ణంగా విడుదల విమోచన పొందాలని ప్రభు కోరుకొని మన మధ్యకు వచ్చి ఉంటుండగా అటువంటి జీవితాన్ని గురించినటువంటి సంపూర్ణ వివరణ, క్రొత్త జీవితాన్ని గురించినటువంటి సంపూర్ణ వివరణ, క్రొత్త నిబంధన గురించినటువంటి సంపూర్ణ నిబంధన, క్రొత్త లిఖితపూర్వకమైనటువంటి సంపూర్ణ నిబంధన మనకు హెబ్రీ పత్రికలో సంపూర్ణంగా తెలియచేయబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి రావటానికి కారణం అన్నది ఏంటంటే, పాత నిబంధన కాలంలో అన్ని అధ్యాయాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయబడి ఉంటున్నాయి. 8వ అధ్యాయం నుండి 9వ అధ్యాయము 10వ అధ్యాయము హెబ్రీ పత్రికలలో చాలా శ్రేష్టమైనటువంటి అంశాలు రాయబడి ఉంటుండగా ఆ అంశాలలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, మరి ఆ బలులు ఆనాడు గుడారం ఆ మందిరంలో అర్పించేటటువంటి ఆ బలుల వలన ఎప్పటి పాప క్షమాపణ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని, శ్రేష్టమైనటువంటి రక్త ప్రోక్షణ వలననే, పరిశుద్ధమైనటువంటి రక్త ప్రోక్షణ వలననే పాప విడుదల విమోచన కలగ చేయబడుతుంది అని ఆ విషయంగా ప్రభువు స్పష్టత
పౌలు ద్వారా మనకు తెలియజేస్తుంటున్నాడు. బలియు మరి 10వ అధ్యాయంలో మనం చూస్తే బలియు అర్పణయు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. 10వ అధ్యాయము బలియు 5వ వచనం. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. ఆమేన్. ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ప్రభు బలి అర్పణ కోరటం లేదు కానీ నాకొక శరీరం అమర్చితివి. ఆ శరీరం రూపంగా నేను ఈ లోకంలోకి వచ్చి ఉంటున్నాను. కాబట్టి ఆ నీ చిత్తం నెరవేర్చుటకే నేను వచ్చి ఉంటున్నాను. పాప పరిహారార్థ బలులు ఇష్టం కాదు ప్రభు. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయ ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఈ లోకంలోకి వచ్చి ఉంటున్నాను. ప్రభు తను తగ్గించుకొని మరి ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రభువును పోలినటువంటి జీవితాలు మన జీవితాలు కూడా ఉండాలని మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని ఈ లోకంలో ఎన్ని వైభోగాలు ఉన్నప్పటికీ, ఎంత సంపద ఉన్నప్పటికీ, ఎంత అనుభవించటానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభువు తన సింహాసనాన్ని విడిచిపెట్టి మన కోసం వచ్చిన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా ఈ లోక సంబంధమైనటువంటి జీవితాలను గురించినటువంటి ఆరాటము, ఆత్రత, మరి అభిలాష అన్నిటిని వదిలివేసి ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి మన జీవితాలలో ముందుకు సాగాలని ప్రభు ఇచ్చేస్తుంటుండగా మరి ఆ స్పష్టమైనటువంటి అంశము దేవుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి మనము ఈ లేఖనాల ద్వారా తెలియజేయమన్నటువంటి అంశాలను బట్టి మనం సంపూర్ణంగా ఆ విషయాన్ని గ్రహించాలి. అదే 10వ అధ్యాయము 19వ వచనం నుండి చదవమ్మా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19. సోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి విశ్వాస విషయములు సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఆమేన్, ఆమేన్. థాంక్స్ అమ్మా. మరి దేవుని వాక్యం సెలవిస్తుంటున్నట్టుగా యేసు అన్నట్టు ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గము, ఆ శరీరం అనే తెర మరి ఆలయంలో ఉన్నటువంటి ఆ మధ్య తెర ప్రభు మరణంతో చిరిగిపోవటం ద్వారా ఏర్పరచబడిన మార్గము, ప్రభు ప్రత్యక్షత మనం చూడటానికి ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ఏర్పరచబడినటువంటి మార్గంలో మనం ముందుకు సాగి మన జీవితాలు చాలా స్వచ్ఛమైనటువంటి జీవితాలుగా. కాబట్టి ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందంటే మనసాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారము, నిర్మలము ఉదకంతో స్నానం చేసిన వారము, శరీరములు కలిగిన వారు, స్నానం చేసిన శరీరం కలవారమైంది విశ్వాస విషయంలో ఆత్మనిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానంకు చేరటము. ఆ సన్నిధానంకు చేరటానికి ప్రభు ఏర్పరిచినటువంటి ఆ శరీరం అనే తెర మనకు శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గం ఏంటుండగా ఈ లోకంలోని మన నివాస స్థలములు అంత స్వచ్ఛంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు, ఆశిస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ప్రభు సెలవిచ్చినట్లుగా మరి మనము ఆయన మందిరంగా, ఆయన నివాస స్థలంగా ఉండటానికి ప్రభు ఇచ్చేయించుంటుండగా మరి మన శరీరంలో అది అతి ముఖ్యమైనటువంటి స్థానము, దేవునికి స్థానము
హృదయము. ఆ హృదయం అనే ద్వారం తెరవబడినప్పుడే ప్రభు మన శరీరంలోనికి ప్రవేశిస్తాడు. మన శరీరము పవిత్రమవుతుంది, దేవునికి ఆచరణయోగ్యమవుతుంది. దేవుని గురించినటువంటి ప్రక్రియలలో, పరిచర్యలు ఆశ్రయం సంపూర్ణమైనటువంటి ఆలయంగా మనము మార్చబడతాము అన్నటువంటి పరిశుద్ధ సంకేతం, పరిశుద్ధ లేఖన భాగం తెలియచేయబడతా ఉంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము, ఇశ్రాయేల్ ఇంటి వారులారా, యూదా ఇంటి వారులారా అని ప్రభు సంబోధిస్తూ, మరి మీ హృదయాలను నేను నూతన పరుస్తాను, నూతన నిబంధన నేను ఏర్పరుస్తాను, అది మీ హృదయమనే పలకల మీద రాస్తాను అన్నాడు. శ్రీనాయి కొండ మీద రాయబడినటువంటి పగిలిపోయే పలకల వంటి పలకల మీద కాదు, దాన్ని క్రొత్త నిబంధన చేస్తున్నాను. ఆ క్రొత్త నిబంధన రక్తంతో కూడినటువంటి ఆ క్రొత్త నిబంధన మీ హృదయాల మీద రాస్తున్నానని ప్రభు అంటున్నాడు. మరి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనము దేవుని యొక్క నివాస స్థలంగా ఉండటానికి ప్రభు సంపూర్ణమైనటువంటి మన అతి ప్రాధాన్యత కలిగినటువంటి శరీరంలో అతి ముఖ్యమైనటువంటి ఆ హృదయాన్ని ఆయనకు ఆలయంగా చేసుకుంటున్నాడు. ఈ హృదయాన్ని మనము పరిశీలించి చూస్తే ఎందుకు ప్రభు ఆ హృదయానికి అంత ప్రత్యేకత అనుగ్రహించాడు? దాని యొక్క నిర్మాణం కూడా ప్రత్యేకత ఉంది. సాధారణంగా మన శరీరంలో కండరాలన్నీ కూడా ఎముకలకు అతకబడి ఉంటాయి. ఆ ఎముకల ద్వారానే వాటికి మూమెంట్ అనేది కలగ చేయబడుతుంది. కానీ ఈ హృదయం అన్నది ప్రభువు హృదయమే కండరాలనే ప్రత్యేక కండరాలతో ఉంటున్నాడు. అవి వ్యాకోచం కలిగినటువంటి కండరాలుగా ఉంటాయి, విశాలం కాబడతాయి. 4 గదులు కలిగినటువంటి ఆ హృదయం అనేటటువంటి ఆ నిర్మాణము దేవునికి ఆలయము అయి ఉంటున్నటువంటి పరిస్థితిని ప్రభువు మన శరీరంలో ఏర్పరిచి ఉంటున్నాడు. అటువంటి శరీరంలో నిత్యము ప్రక్రియ జరిగించటానికి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గం ఏంటంటే, శుద్ధ రక్తం అంతా కూడా ఎప్పుడు శరీరంలోని అన్ని భాగాలకు పంచబడాలని, మలిన రక్తము ఎప్పుడు కూడా ఆ శరీరంలోని ఊపిరితిత్తుల ద్వారా శుద్ధీకరించబడి శుభ్రం చేయబడి తిరిగి గుండెకు చేరటానికి ప్రభు స్పష్టమైనటువంటి ఏర్పాటు చేసి ఉంటున్నాడు. ఆ హృదయం ఆయనకు ఆలయమే ఉంటున్నది. అందుకే ఆ హృదయపు ఆలయం అన్నటువంటిది ప్రతి స్పందనకు అదే గుర్తై ఉంటున్నది. శరీరంలో మనము స్పందించే విధానము, హృదయం స్పందిస్తేనే కంట్లో నీరు వస్తుంది, హృదయం స్పందిస్తేనే నోట్లో పాట వస్తుంది, హృదయం స్పందిస్తేనే మన కాళ్ళు దేవాలయం వైపు నడుస్తాయి, హృదయం స్పందిస్తేనే మన చేతులు ఆయన పరిచర్య చేస్తాయి. మరి అటువంటి హృదయాన్ని ప్రభు మనకు నిర్మించి ఉంటున్నాడు. ఆ నిర్మాణంలో సంపూర్ణమైనటువంటి ప్రభువుకు కావలసినటువంటి ఏర్పాటు చేసి ఉంటున్నాడు. సంపూర్ణంగా కండరాలతో నిర్మించమైనటువంటి హృదయం ఇది. దాంట్లో ఎలాంటి అవకతవకలు కలిగితే మనకు జబ్బులు రావటం మనం చూస్తుంటున్నాము. పాపపు జబ్బులు ప్రవేశిస్తాయి. ఆ శరీరంలో రక్త ప్రసరణ అనేది ఒక స్థిరమైనటువంటి ఏర్పాటు కలిగి ఉంటున్నాడు. అది ప్రతి వాని గుండె వాని పిడికిలంతా ఉంటుందంటాడు. ప్రతి వాని గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందట. ఆ 72 సార్లు కొట్టుకోవటం అన్నది ఆరోగ్యకరమైనటువంటి గుండె యొక్క నిర్మాణం. కానీ ఈనాడు ప్రజలకు బీపీలతో, హై బీపీ, లో బీపీలతో ప్రజలు బాధపడుతుండటానికి కారణం ఏంటంటే ఆ రక్త ప్రసరణ వ్యవస్థలోని లోపము, ఆ లబ్డబ్ గుండె ఆ శబ్దం అన్నది కలిగించేటటువంటి లోపము. కాబట్టి అటువంటి హృదయ సంబంధమైనటువంటి వ్యాధుల వల్ల మనుషులు ఎంత భయంకరమైన స్థితిలోనికి ఉన్నటువంటి స్థితిలో ఉండి మరి ఉన్నవారు ఉన్నట్టుగానే మరి మరణించేటటువంటి స్థితిని మనం చూస్తుంటున్నాము. అది కేవలము గుండె ఆగిపోవటం వలననే. అటువంటి శ్రేష్టమైనటువంటి గుండెకు శ్రేష్టమైనటువంటి లక్షణాలు కలిగి ప్రభువు అనుగ్రహించుతుండగా అంతా అతి జాగ్రత్తగా మన జీవితంలో ఈ లోకంలో బతకటానికి గుండెకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ పరలోక సంబంధమైనటువంటి ఆ హృదయము మన దేవుడికి నిలయమైంటుండగా, స్థానమైంటుండగా
అటువంటి జీవితం గురించినటువంటి ఆసక్తి కానీ, మరి ఆవేదన కానీ, ఆ శ్రద్ధ కానీ లేకపోవటం వలననే మనము ప్రభువుకు దూరంగా ఉండగలుగుతుంటున్నాము. మన జీవితాలు ఎలాగున్నాయని మరి దేవ సంస్కృతి చేవే మనసు అన్న పాఠాలు పూసి గాలి వీవానిగిరి పోయి బసను తెలియని వాన వాస పుష్పము వలెని నరుడుండు నరువాయువు తృణ ప్రాయము ప్రభుని కృపమిండు. పూసి పుష్పించి వాసనలు వెదజల్లి పరిమళాన్ని వెదజల్లి పూసి గాలి వీచగా వెంటనే అది ఎగిరిపోయి బసనెరగని చోట ఎలా పడి నిర్జీవమవుతుందో వాడిపోతుందో అలాంటి జీవితాలు మనవి అంటున్నాడు. పూస్తుంది, అందంగా పూస్తుంది, కానీ గాలి వీస్తూనే ఎగిరిపోయి ఎక్కడో బస తెలియని చోట అది. కానీ ప్రభు ఏర్పరిచినటువంటి ఈ మార్గం వలన మన జీవితాలు ఎలా మార్చబడినాయంటే ఒకసారి యెషయా గ్రంథము 35వ వచనం చూద్దాము. యెషయా గ్రంథము 35వ వచనము మొదటి వచనం చాలు మనకు. 35 మొదటి వచనం చూడండి. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయిచు ఉల్లసించి సంగీతములు పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును. చాలు చాలు చాలు. అటువంటి జీవితాలు ఈనాడు పుష్పించి మరి తిరిగి వాడిపోయేటటువంటి అల్పమైనటువంటి జీవితాలను కలిగిన వారిని అయినప్పటికీ కూడా ప్రభువు ఏర్పరిచినటువంటి మార్గం వలన ఏం జరుగుతుందంటే అరణ్యమును ఎండిన భూమి సంతోషిస్తుంది, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూస్తుంది, అది బహుగా పూయచ్చు ఉల్లసించి సంగీతములు పాడును. అడవి లాంటి జీవితాలు మనవి. కానీ ప్రభు దాన్ని సంపూర్ణంగా పుష్పించి ఫలించేవట్టుగా చేస్తుంటున్నాడు. కస్తూరి పుష్పం అంటే వాసనలు వెదజల్లే పుష్పము, పరిమళాలు వెదజల్లే పుష్పము. అటువంటి సువాసన కలిగిన పుష్పంలాగా మనకు జీవితాలను ప్రభు ఇస్తుంటున్నాడు. అంత సంతోషకరమైన జీవితాలను ప్రభు ఏర్పరిచి ఉంటుండగా ప్రభు కోరినట్లుగా, ప్రభు సెలవిచ్చినట్లుగా ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి యెరూషలేము పట్టణానికి ప్రవక్త ద్వారా సెలవిచ్చినట్లుగా ఈరోజు నీ నివాసం గురించి, నా నివాసం గురించి, మన నివాసాల గురించి, రాబో తరముల నివాసాల గురించి ప్రభువు హెచ్చరిస్తుంటున్నది, కోరుకుంటున్నది ఏంటంటే అవి విస్తరించాలి, బహుగా విస్తరించాలి, అడ్డతెరలు తొలగిపోవాలి, విశాలం కావాలి, మేకులు దిగబట్టాలి. గుడారాలకు అదే చేస్తారు. ఎంత వైశాల్యం కలిగినటువంటి గుడారం ఏర్పరచుకోవాలంటే అంత విశాలంగా ఆ తెరలు లాగేసి పెద్ద పెద్ద మూకులు నేలలోకి దింపి ఆ పెద్ద తాళ్ళు, బలమైన తాళ్ళతోటి ఆ మూకులకు కట్టేసేసి ఆ గుడార స్థలాన్ని విశాలపరిచి ప్రజలకు అందచేసేబడే వినోదం నిమిత్తము మరి వారి జీవితాలు ఉంటుండగా మన గుడారాలు, మన విస్తరింప చేయబడినటువంటి గుడారాలు దేవుని సంతోషపెట్టేటటువంటి వారంగా, ఆయన నిమిత్తం ఏర్పరచబడినటువంటి గుడారాలుగా, ఆయన నిమిత్తం విస్తరింపజేయబడినటువంటి గుడారాలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందులో ఉన్న వారంతా కూడా దేవుని కుమారులు, నీతివంతమైనటువంటి కుటుంబము, ఆ జీవితం అనేది ప్రభు కోరుకుంటున్నాడు. ఆ కుటుంబ వ్యవస్థ, ఆ సంఘ వ్యవస్థ మరి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గం ఏంటుండగా మరి అటువంటి వ్యవస్థ ద్వారా ప్రభు సంపూర్ణమైనటువంటి దేవుని రూపంలో, దేవుని పోలికలో విస్తరించటానికి, నివసించటానికి ఈ భూమి మీద అశాశ్వతమైన గుడారాలైనప్పటికీ శాశ్వతమైన స్థిర నివాసాలు ఏర్పరచుకోవటానికి దేవుడు ఏర్పరిచినటువంటి మార్గము ఉంటుండగా మనం గొడ్రాల
పిల్లలు కననిదానా అని సంబోధించవలసినటువంటి అవసరం ప్రభువుకు రాకుండా ఉండటానికి మన జీవితాలను గురించి మనం చాలా జాగ్రత్త పడాలి. మన జీవితాలను ఎలా ప్రభువు కోరుకుంటున్నాడో, ఫలించే ద్రాక్షవల్లిలాగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఫలించే వృక్షంలాగా ఉండాలని కోరుకుంటున్నాడు, తీయని ఫలాలిచ్చే చెట్టులాగా ఉండాలని కోరుకుంటున్నాడు, అనేకులకు ఆహారంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అటువంటి గృహాలుగా మన గృహాలు విస్తరింపబడాలని కోరుకుంటున్నాడు. మన నివాస స్థలాలు ఏర్పరచబడాలి, మార్చబడాలని కోరుకుంటున్నాడు. అటువంటి జీవితాల ద్వారా మనము ఒక్కరమే కావచ్చు, కానీ ఆ ఒక్కరము మరి వేలాది వేల జనము ప్రభు సమక్షంలో కూడి మరి ఆయనను స్తుతిస్తూ తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మట్టలు పట్టుకొని స్తుతించే సైన్యంగా అక్కడ నిలబడటానికి ప్రభు ఈ భూమి మీదనే మార్గం సిద్ధపరిచింటుండగా, మనకు నివాస స్థలాలు ఏర్పరిచింటుండగా, ఆ నివాస స్థలాల గురించినటువంటి మరి అతి జాగ్రత్త వహించినటువంటి వారంగా ఆయన పోలికలోని, ఆయన స్వరూపంలోని, ఆయనకి ఇష్టమైన రీతిలోని భూమిని నిండించి ఫలించటము మన బాధ్యత ఏంటుండగా, అట్టి స్థితిలోనికి మనమందరం నడిపించబడాలని మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటున్నాము. ఆయన ఏర్పరిచిన మార్గంలో మనకు ముందుకు సాగుతూ ప్రభు యొక్క చిత్తమును ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఎలా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగాడు, అలాగే మనం కూడా ఆ ప్రభు చిత్తము నెరవేర్చగలగటానికి ప్రభు మనందరిలా తన నిండైన ఉచితమైన కృపా కనికరములు కుమ్మరించును కాక. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, 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 ఆమేన్. చాలా అద్భుతమైన శ్రేష్టమైన వాక్యం విన్నాము. ఎన్నో తలంపులు, గుడారపు సరిహద్దులు విశాలపరచబడుట, ఆయన మందిరము మన దేహమే, అడ్డుతెర యేసు క్రీస్తు ప్రభుల వారు, అడ్డుతెర చిరిగిపోయాను. ఎన్నో సందర్భాలు జ్ఞాపకం చేస్తూ చాలా శ్రేష్టమైన వాక్యం అందించిన గ్రేస్ మనోరంజనమ్మ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. వందనాలండి. రండి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. సుదర్శన్ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారా? ప్రేమ నమ్మకము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా నాకు నా కుటుంబం నాకు ఆధారభూతుడమైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన ఉదయం లేవగానే ప్రభువా నీ పాదముల యొద్ద చేరి అయినా నీ వైపు చూసే భాగ్యమును మాకును మీరు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. అయినా నీ దాసురాలు తండ్రి మనోరంజనమ్మ గారి ద్వారా తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి మీరు నాయన మా హృదయాలను మాకు గుడారములుగా ఏర్పరచుకుని మా హృదయాలలో మీరు ఎల్లప్పుడూ ఉంటూ తండ్రి మా కార్యముల ద్వారా మా నడకల ద్వారా తండ్రి మీరు నాయన సంతోషించాలని ఆశపడుతున్న విధానం బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేమే ప్రభువా నా తండ్రి నాయన ఎన్నో మార్లు ప్రభా తండ్రి మేము నిన్ను బాధ పెట్టిన వారము, శ్రమ పెట్టిన వారము నా తండ్రి. నాయన మీరు మా పాపమును తండ్రి మీరు నాయన పరిహరించిన దేవుడువు. నాయన తండ్రి మా పాపముల కొరకును మా యొక్క జీవితమును తండ్రి నాయన బాగు చేయటం కొరకు నాయన ఈ భూలోకమునకు వచ్చి తండ్రి మా కొరకు మీరు శ్రమ పడిన విధానం బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రీతిగా వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా నాయన మీరు దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సుదర్శన్ గారికి వందనాలు తెలియజేస్తున్నాము. నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. నిరంతరము మీరై ఉన్నారు తండ్రి.
ఆమేన్. ఆమేన్. చక్కని వాక్యం ద్వారా మనతో హృదయాలు స్పందించే విధముగా మాటలాడి బోధించిన గ్రేస్ మనోరంజనమ్మ గారు ఉన్నారు. వారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఆశీర్వాదంతో ఈ తెలుగు సభ ఇంతటితో ముగించబడుతుంది. తదుపరి సభలోనికి ప్రవేశిస్తాము. అమ్మగారు ఆశీర్వాదం విడుదల చేయండి. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ మీట్లో చేరిన వారందరికీ, వారి కుటుంబాలకు, రాలేని వారికి వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు తోడైండును కాక. ఆమేన్. ఆమేన్.